హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మనకి మోటో నుంచి అండర్ 20,000 ఒక బెస్ట్ మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. మోటో G96 5G అనమాట. ఇది మనకు అఫీషియల్‌గా ఈ మంత్ 9థ్ అయితే లాంచ్ కాబోతుంది. మనము ఈ మొబైల్ గురించి ఒక వీడియో అయితే చేసాం. బట్ మనం ఆ వీడియోలో జస్ట్ స్పెక్స్ గురించే మాట్లాడుకున్నాము. బట్ ఈరోజు ఈ వీడియోలో కొంచెం ఇన్ డెప్త్‌గా అయితే వెళ్దాం. ప్రతి డిపార్ట్‌మెంట్ కవర్ చేద్దాము. నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి కూడా మీతో తెలియజేసుకుంటాను. మనకి కొన్ని హైలైట్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనం తెలుసుకుందాం. ఇది 3D క్వాడ్ కోర్ AMOLED డిస్‌ప్లేతో రాబోతుందన్నమాట. ఈ సెగ్మెంట్‌లో మనకి క్వాడ్ కోర్ డిస్‌ప్లే ఇవ్వడం అనేది చాలా కష్టము. 20,000 కదా జస్టు. IP68 అండర్ వాటర్ సపోర్ట్ రాబోతుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ అయితే కెమెరాస్ అన్నమాట. మనకి ఈసారి కెమెరాస్ కూడా చాలా అడ్వాన్స్ థింక్ చేస్తారని చెప్పొచ్చు. మెయిన్ కెమెరాలో సోనీ సెన్సార్ అయితే ఇచ్చేస్తారన్నమాట. హైలైట్స్ అన్ని కూడా అయితే చాలా బాగున్నాయన్నమాట. ఇంకా మనకి ఇమేజ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం. ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. ఇంకా మనకి ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వద్దాం. ఇది ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే మీద రాబోతుంది. బ్యాక్ అయితే వేగన్ లెదర్ ఫినిష్ ఉంటదన్నమాట. అలాగే సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. అలాగే డ్యూల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. అలాగే IP68 అయితే రాబోతుంది. అండర్ వాటర్ సపోర్ట్ అన్నమాట ఇది. ఈ వాటర్ రేటింగ్ అనేది అండర్ వాటర్ లో కూడా సపోర్ట్ చేయగలదని వీళ్ళు చెప్తున్నారు. 7.8 థిక్నెస్ ఉంటదని చెప్తున్నారు. 178 గ్రామ్స్ అయితే వెయిట్ ఉండదని చెప్తున్నారు. ఇక్కడ మనకి వెయిట్ కూడా చాలా ఫోకస్ చేశారని చెప్పొచ్చు. డిజైన్ విషయానికి కోసం డిజైన్ అయితే చేంజ్ లేదనమాట. మనకి ఎప్పటిలాగా మోటో G సిరీస్ ఏ డిజైన్ అయితే ఫాలో అవుతారో సేమ్ డిజైన్ అని చెప్పొచ్చు. డిజైన్ లో కొంచెం చేంజ్ చేసింటే బాగుండేది అనుకున్నాను నేను. సో ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. మెయిన్ గా డిస్ప్లే పెద్ద హైలైట్ అనమాట ఇది. 67 ఇంచెస్ 3D క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే రాబోతుంది. ఇందులో మనకి 144 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. యాక్చువల్ మనం ఈ సెగ్మెంట్ లో 120 హెర్ట్జ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. బట్ మనకి ఇక్కడ 144 హెర్ట్జ్ అయితే వీళ్ళు పెట్టేశారనమాట. ఇక్కడ కూడా మంచి ప్లస్ పాయింట్. అలాగే ఇది కార్ని గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ రాబోతుంది. చాలా బెస్ట్ ప్రొటెక్షన్ ఇది. అలాగే 1.5K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. HD++ సపోర్ట్ ఉంది. సో అలాగే 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. 1600 యూనిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉంది అనమాట. వైడ్ వన్ ఎలోన్ సపోర్ట్ ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్ అంతా కూడా ఫుల్ హెచ్‌డీ వాచ్ చేయొచ్చు అనమాట. 3D క్వాడ్ కోర్ డిస్ప్లే కాబట్టి మనకి ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బాగుంటది అనమాట. ఈ డిస్ప్లేలో కలర్ బూస్ట్ ఒక ఫీచర్ ఉంది అనమాట. ఇది ఏం చేస్తదంటే మన మేజర్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో మనము ఏమన్నా మూవీస్ చూస్తున్నప్పుడు అందులో మనకి మూవీ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తదని చెప్పొచ్చు. ఇంకా మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ అనమాట. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. ఈ ప్రాసెసర్ లో ఫ్లాగ్‌షిప్ పర్ఫార్మెన్స్ ఉంటదని చెప్తున్నారు అనమాట. ఇంకా క్వాల్కామ్ ప్రాసెసర్ అంటే చెప్పనవసరం లేదు కదా! పర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేటివి బీస్ట్ ఉంటది. ఇది మనకి 49 బిలియన్ ప్రాసెసర్. ఇక్కడ LPDDR4X కానీ 5X అని యూజ్ చేసిండొచ్చు. ఇది అలాగే FFS 4.0తో రాబోతుందన్నమాట. మేజర్‌గా మనకి ప్రాసెసర్ BGMA ఆల్మోస్ట్ 60 FPS గాని లేకపోతే 90 FPS లో హ్యాండిల్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఈ ప్రాసెసర్ BGMAని మంచి స్మూత్ అయితే హ్యాండిల్ చేయగలదన్నమాట. సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. అలాగే ఇది మనకి Hello Moto UI అయితే రాబోతుందని చెప్పొచ్చు. మనకి Hello Moto UI అనేది కొత్తదన్నమాట. మనకి ఈ జనరేషన్ వచ్చిన OS అని చెప్పొచ్చు ఇది. కాబట్టి మనకి యూఐ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బెటర్ ఉంటది. ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ 2 వేరియంట్స్ ఉందన్నమాట. 8+128 జీబీ ఒకటుంది. అలాగే 8+256 వేరియంట్ ఒకటుందన్నమాట. ఇలా 2 వేరియంట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకు ఏ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఏకంగా వీళ్ళు మోటో ఏ 2.0తో రాబోతుందని చెప్పొచ్చు. దీన్ని బట్టి ఏ ఫీచర్స్ చాలా ఉంటాయని చెప్పొచ్చు. ఎరేజర్ గాని, ఏ ఫోటో ఎన్హాన్స్‌మెంట్, ఏ స్క్రీన్ రికగ్నిషన్ ఈ టైప్ ఆఫ్ ఏ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ అన్నమాట. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇక ఫ్లాష్ ఉంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూడైతే 50 ఎంపీ ఇచ్చారు. ఇది సోనీ LV80 700 సెన్సార్ అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు వచ్చే మోటో మొబైల్స్ అన్నిట్లో కూడా ఈ సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నాడు. మన రేర్ కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ ఉందన్నమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బెటర్‌గా అయితే ఉంటది. అలాగే రేర్ క్యామ్ ఇచ్చేసుకొని మాక్సిమం 4K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా మస్తు ఉంటదన్నమాట. సెకండ్ కెమెరా విషయానికొద్దాం. మనకి ఇక్కడ 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా బెటర్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికొద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ బెటర్ అని చెప్పొచ్చు. 32 ఎంపీ అంటే బెటర్ అన్నమాట. నార్మల్ ఫోటోస్ అండ్ డీసెంట్ ఫోటోస్ అయితే చాలా బాగా అయితే కవర్ చేయగలదు. ఎందుకంటే 32 ఎంపీ అయినా కూడా బెటర్ అన్నమాట. మరి అంత దారుణంగా అయితే ఉండవు ఫ్రంట్ ఫోటోస్. కొన్ని అడిషనల్ ఫీచర్స్ తెలుసుకుందాం. ఇందులో మనకి స్మార్ట్ కనెక్ట్ ఉందన్నమాట. మొబైల్ నుంచి పీసీకి అయితే స్క్రీన్ షేర్ చేయొచ్చు అనమాట. అంటే స్వైప్ టు షేర్ అన్నమాట. అంటే మనకి మొబైల్ నుంచి ఇలా పైకెళ్ళామనుకో ఇలా పైకన్నామనుకో ఇంకో డివైస్‌కి ఆటోమేటిక్‌గా ఫైల్ అయితే షేర్ అయిపోతదనమాట. అంటే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతది. అది అన్నీ కూడా మనం యాక్సెస్ చేయాలి. అంత ఈజీగా అయితే ఉండదు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ అన్నమాట. 5500 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుంది. ఒక రకం చూస్తే పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. ఈజీగా ఈ బ్యాటరీ కూడా మనకి 1-2 డేస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటదనమాట. ఇందులో 68 వాట్స్ అయితే ఫాస్టింగ్ సపోర్ట్ ఉందనమాట. ఫైనల్‌గా ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మనం ఆల్మోస్ట్ కవర్ చేసామని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పండి మీకు ఈ మొబైల్ నచ్చిన ఫీచర్స్ అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నేనైతే మీకు మంచిగా జెన్యూన్ కంటెంట్ అయితే ఇచ్చాను అనుకుంటున్నా. కాబట్టి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.